అవని ప్రణతి దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా తనతో చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీ అన్నయ్య నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. తనకి నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టం. తను వచ్చినప్పుడు ఈ పాయసం తనకివ్వు, చాలా ఇష్టంగా తింటారు అని చెప్తూ ఉంటుంది. ఇక ప్రణతి అయితే చాలా సంతోషపడిపోతూ, అవునా వదిన, మీరు చెప్పేది నిజమేనా? అన్న ఇక్కడికి వస్తారా అని అడుగుతూ ఉంటుంది. అవును ప్రణతి, ఇప్పుడే వస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో బయట కారు శబ్దం రావడంతో ఇక ప్రణతి అయితే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక కారు దిగిన అక్షయ్ అయితే ఇంట్లోకి రావడానికి తటపటాయిస్తూ ముందు వెనక ఆలోచిస్తూ చూస్తూ వస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ని చూడగానే ప్రణతి చాలా సంతోషపడిపోతూ తనకి ఎదురెళ్ళి తనని హక్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ, చాలా సంతోషం అన్నయ్య, నువ్వు నన్ను చూడడానికి వస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే కారులో ఉంచిన ఫ్రూట్ బాక్స్ తీసుకొచ్చి అది ప్రణతికి ఇచ్చి, తీసుకో ప్రణతి, నీకోసమే తీసుకొచ్చాను అని తనకిస్తూ ఉంటాడు. ఇక ప్రణతి ఆ బాక్స్ని చాలా సంతోషంగా తీసుకుంటూ అక్షయ్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక తనని హాల్లో కూర్చోపెట్టి తను వంటగదిలోకి వెళ్ళేసరికి ఇక అక్షయ్ అయితే అవని కోసం చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే వంటగదిలో నుంచి పాయసం తీసుకొచ్చి అక్షయ్కి ఇచ్చి తినమని చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఆ పాయసాన్ని తినపోతూ ఒక్కసారిగా దాని వాసన చూస్తూ ఉంటాడు. ఇక అవని అయితే గదిలో నుంచి అక్షయ్ని తొంగి చూస్తూ ఉంటుంది. ఇక పాయసాన్ని వాసన చూసిన అక్షయ్ ఇది అవని చేసిన పాయసం కదా అని ఆ పాయసాన్ని విసిరి నేలకేసి కొడతాడు. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయిన ప్రణతి, అన్నయ్య ఏం చేస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక గదిలోంచి అక్షయ్ని తొంగి చూస్తూ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక గది బయటకు వచ్చి, ఏంటండి మీరు అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా, నీ తెలివితేటలతో నా చెల్లెల్ని పూర్తిగా మార్చేసి నీ వైపు తిప్పుకున్నావు, ఇప్పుడు నీ వంటలతో నన్ను కూడా మార్చాలనుకుంటున్నావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అవని అయితే, అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అంటూ ఉంటుంది. ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు అని కోపంగా అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.